దుర్గాదేవి జ్యోతిషాలయం ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణ, చేతబడి నివారణ, వశీకరణ చేయబడును, గుప్త నిధులు తీయబడును. గురూజీ గోపరాజు గారు. ఫోన్ నంబర్ 9642964291. అందరికీ నమస్కారం అండి. ఓం నమః శివాయ. ఓం శ్రీ మాత్రే నమః. ముందుగా నేటి పంచాంగం ఈ నెల 9వ తారీఖున 2025వ సంవత్సరమున ఏ విధంగా ఉండబోతుందో, మీనరాశి వారి యొక్క జాతక చక్రం ఎలా ఉండబోతుందో, దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మీనరాశి వారికి జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఈ రాశి వారికి పని మధ్యలో రిలాక్స్ అవ్వండి. బాగా పొద్దుపోయేదాకా పని మానండి. మీ డబ్బు సంబంధమైన సమస్య మీ నెత్తి మీదనే తిరుగుతుంది. మీరు డబ్బును అతిగా ఖర్చు చేయడం లేదా ఎక్కడో పెట్టడం జరుగుతుంది. కొన్ని నష్టాలు మీ అశ్రద్ధ వలన కలగక తప్పదు. కుటుంబ సభ్యుల సరదాతత్వం వలన ఇంట్లో వాతావరణం తేలికవుతుంది. ఈ రోజు హాజరయ్యే సోషల్ గెట్ టుగెదర్లో మీరు వెలుగులో ఉంటారు. మీ ఆలోచన రీతిలో విశ్వాసనీతి, సూటైన దృక్పథాన్ని కలిగి ఉండండి. మీ స్థిర నిశ్చయం మరియు నైపుణ్యాలు కూడా గుర్తింపుని పొందుతాయి. ఈ రోజు మీకు బోలెడు మంచి ఆలోచనలతో ఉంటారు. మీరు ఎంచుకున్న కార్యక్రమాలు మీ అంచనాకు మించి లబ్ధిని చేకూరుస్తాయి. ఈ రోజు మీ భాగస్వామితో మీరు లోతైన ఆత్మీయకమైన విషయాలను గురించి మాట్లాడుకుంటారు. అత్యంత ఆనందకారకులు కాగలుగుతారు. ప్రేమ అనే అందమైన చాక్లెట్ను ఈ రోజు మీరు రుచి చూడనున్నారు. ఇతరుల సహాయం లేకుండానే ముఖ్యమైన పనులు చేయగలనని భావిస్తే మీరు తీవ్రమైన తప్పు చేస్తున్నట్లే. ఈ రోజు మీ కొరకు మీరు సమయాన్ని కేటాయించుకుంటారు. కానీ కొన్ని అత్యవసర కార్యాలయ పనుల వల్ల మీ యొక్క ప్రణాళికలు విఫలం చెందుతాయి. మీ జీవిత భాగస్వామితో భావోద్వేగపరమైన బంధాన్ని కలిగి ఉంటారు. అలా మీ యొక్క సమయం, నమ్మకం వృధా అవుతుంది. స్వర్గం భూమి మీదే ఉందని మీ భాగస్వామి ఈ రోజు మీకు తెలియచెప్పనున్నారు. ఎంతో మెప్పును పొందుతుంది. ఎదురు చూడని రివార్డులను తెస్తుంది. ముఖ్యం లేని పనులు, అవసరం లేని పనులు మళ్లీ మళ్లీ చేయడం వల్ల మీరు సమయాన్ని వృధా చేస్తారు. ఇరుగు పొరుగు ద్వారా విన్న మాటలను పట్టుకుని మీ జీవిత భాగస్వామితో ఈ రోజు మీరు కాస్త గొడవ రాజేయవచ్చు. ఆకర్షణ యొక్క కిటుకు మీ సన్నిహిత వ్యక్తులలో అతి కొద్ది మందికే తెలుస్తుంది. ఇది మీ వైవాహిక జీవితంలో అత్యంతమైన ముఖ్యమైన రోజు కానుంది. ప్రేమ తాలూకు సిసలైన పారవస్యాన్ని ఈ రోజు మీరు అనుభవించబోతున్నారు. అయ్యే ముందుగా వాటి మంచి చెడ్డలను పరిశీలించండి. ఇంట్లో పండగ వాతావరణం మీ టెన్షన్ నుంచి తప్పిస్తుంది. కేవలం శ్రోతులాగా మిగిలిపోకుండా మీరు కూడా వీటిలో పాల్గొనడం మానకండి. ఓటమి ఈ రోజు మీ వెనకనే ఉంటుంది కనుక వాటి నుండి పాఠాలు నేర్చుకోవాలి. ఉద్యోగ కార్యాలయాల్లో మీరు మంచిగా భావించినప్పుడు ఈ రోజు మీకు మంచిగా ఉంటుంది. ఈ రోజు మీ సహ ఉద్యోగులు, మీ ఉన్నత అధికారులు మీ పనిని మెచ్చుకుంటారు మరియు మీ పని పట్ల ఆనందాన్ని వ్యక్తం చేస్తారు. వ్యాపారస్తులు వారి వ్యాపారంలో మంచి లాభాలను పొందుకుంటారు. మీరు మీ ఖాళీ సమయాన్ని ఏదైనా గుడిలో లేదా గురుద్వారాలో లేదా ఇతర ఆధ్యాత్మిక ప్రదేశాల్లో గడుపుతారు మరియు అనవసర సమస్యలకు, వివాదాలకు దూరంగా ఉంటారు. ఈ రోజు మీ బంధువు లేదా మిత్రుడు లేదా పొరుగు వ్యక్తి మీ వైవాహిక జీవితంలో ఇబ్బందులు తెచ్చిపెడతారు. జాగ్రత్త. మీ మధ్యలో మూడో వ్యక్తికి సమయాన్నివ్వకండి. మీరే ఒకరికొకరు అర్థం చేసుకుని సమస్యను పరిష్కరించుకునే విధంగా మీరే ముందడుగు వేయండి. లేదంటే కోరి సమస్యలు తెచ్చుకున్న వారవుతారు. విద్యార్థులకు అనుకూలమైన వాతావరణం కనిపిస్తుంది. అలాగే ఎగ్జామ్స్ రాసేవారికి ఎటువంటి భయాలు లేకుండా మనశ్శాంతిగా ఉండే విధానమైతే కనిపిస్తుంది. మానసిక పరిణితిని శక్తివంతం చేసే విధంగా ఉండబోతుంది. ఎటువంటి పరిస్థితిలోనైనా మీ ఆధీనంలో ఉంచుకునేలాగా మీకు సహకారం అవుతుంది. ఈరోజు ధనాన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఖర్చు చేస్తారు. దీనివల్ల మీకు మానసిక తృప్తిని పొందగలుగుతారు. మీకు గల ఖాళీ సమయాన్ని మీ ఇంటిని అందంగా తీర్చిదిద్దడానికి వాడండి. మీ కుటుంబం నిజంగా మెచ్చుకుంటారు. వ్యక్తిగత వ్యవహారాలు అదుపులో ఉంటాయి. సృజనాత్మక కలిగి మీ వంటి ఆలోచనలు గల వారితో చేతులు కలపండి. మీ ఖాళీ సమయాన్ని మీ యొక్క ఆప్తమిత్రుడితో గడుపుతారు. మీ బలహీనతలన్నిటినీ మీ బెటర్ ఆఫ్ ఇట్టే దూరం చేసేస్తారు. మీకు మీరుగా ఏదో ఒక సృజనాత్మక గల పనిని కల్పించుకోండి. అప్పుడే మీరు సమయాన్ని వృధా చేయకుండా మానసిక ప్రశాంతతని అనుభవిస్తారు. కోర్టు సంబంధిత వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి. ఇది మీకు ఆర్థిక లాభాన్ని చేకూరుస్తుంది. మీరు కొత్త స్నేహితులను పొందడానికి మీకు అవకాశం కనిపిస్తుంది. అకస్మాత్తుగా అందే ఒక సందేశం మీకు అందమైన కలను తెస్తుంది. కొత్త క్లయింట్లతో చర్చలకు ఇది ఒక అద్భుతమైన రోజు. మీరు ఆకస్మికంగా పనికి సెలవు పెట్టి మీ కుటుంబంతో సమయాన్ని గడుపుతారు. ప్రేమించిన వారితో వివాదాలకు దారితీసేవారిని అప్సెట్ చేయగల విషయాలను తలెత్తకుండా దాటించేయడం ఉత్తమం. ఆలోచనల్లోనూ కలల్లోనూ మూసుకుపోబోతున్నారు. మీరు పనిలో అంకిత భావాన్ని, ఏకాగ్రతను చూపితే మంచి ఫలితాలను అందుకుంటారు. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.